రైట్. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్గ పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రెండవ మారు అధికారంలో కొనసాగుతున్నటువంటి ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగురామన్న ఆయన వర్గము కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొంత ఆందోళనను ఫ్రస్ట్రేషన్లను ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి ఇటు జిల్లా కేంద్రంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్లయితే రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ యొక్క మసూద్ చౌక్ అనేటటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా జోగురామన్న సమక్షంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓ మైనారిటీ నాయకుడు, గతంలో ఆయన పట్టణాధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి సయ్యద్ సాజిదుద్దీన్ అనేటటువంటి పర్సన్, ఇటు రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అంటే వాస్తవంగా పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక మాజీ పట్టణాధ్యక్షుడు ఏకంగా జాతీయ స్థాయి నాయకులు, వారు ఏ పార్టీ వారైనా కావచ్చు, జాతీయ స్థాయి నాయకుల పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మాట్లాడాల్సినటువంటి సందర్భం కనుక వస్తే దానికి సంబంధించి కొంత జాగ్రత్తగా మాటలు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దానికి భిన్నంగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించే విధంగా, అంటే సోనియా గాంధీకి మైనారిటీల ఉసు తగిలిందని చెప్పి, అందుకే రాహుల్ గాంధీ లాంటి ఒక అంటే పిచ్చోడు, అంటే బుద్ధిమాంద్యము అనేటటువంటి కొడుకు పుట్టాడు అనే విధంగా ఆయన హిందీలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగ్రహం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇటు యువజన కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ధీటుగానే స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గడిచిన 70 సంవత్సరాల్లో ఏం చేసింది అనేటటువంటిది మీ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అడగండి, అలాగే మీ కుటుంబాల్లో ఉద్యోగాలు వెలువడుతున్నటువంటి వాళ్ళని అడగండి. ఇప్పటికి కూడా మీరు రోగగ్రస్తులైనట్లయితే వెళ్ళేటటువంటి అంబులెన్స్ ఎవరిచ్చింది, ఎవరు ప్రొవైడ్ చేసింది, మీరు చికిత్సలు చేయించుకునేటటువంటి రిమ్స్ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి హయాంలో కట్టించింది అనేటటువంటి ప్రశ్నలు వీళ్ళు స్పందించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో చూసినట్లయితే ఇటు నిన్న జరిగినటువంటి నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ఆయన అలా తేలిగ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది లీకేజీలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అనేటటువంటి మాటలు ఉన్నటువంటి ఈ రెండు సందర్భాలని తరచు చూసినట్లయితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం, అదే సందర్భంలో ఇటు కూడా కొంత బలం పుంజుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ రెండు రాజకీయ ప్రతిపాల పార్టీలు కూడా అంటే కొంత బలీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కు చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతూ, అంటే నోరికి అదుపు లేనటువంటి రీతిలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రణయ్. జోషి, ఇప్పుడు కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, బీజేపీకి లో ఏదో ఒక వార్ కొనసాగుతా ఉంది. సో ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మూట్లకు సంబంధించి కూడా కొంత హడావిడి పెరుగుతుంది. ఆదిలాబాద్ పై కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నేతలందరూ కూడా ఆదిలాబాద్ ని ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కూడా అనేక ఘర్షణలు కూడా ఆదిలాబాద్ నుంచి వినబడుతున్నాయి. ఏంది ఇదంతా కూడా రాజకీయంగా కొంత వారి పార్టీని బలోపేతంగా చేసుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా, వరుస దాడులు చేసుకుంటున్నారా? అంటే వాస్తవంగా ఇక్కడ ప్రజడి అలాగే జనబాహుళ్యం చూసినట్లయితే మనకు ప్రణయ్, ఇక్కడ వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టణ ఓటర్ల సంఖ్యకు సమాంతరంగా ఇటు గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి నేపథ్యం సుమారుగా. అయితే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓటర్లకు సంబంధించి వివరాలను చూసినట్లయితే మైనారిటీలు దాదాపుగా అంటే ఒక మంచి ఫలితాన్ని నిర్దేశించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల విషయంలో వాళ్ళు తారతమ్యంగా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కావచ్చు,
మైనారిటీలు అంటే కొంత దూకుడుగా వ్యవహరించేటటువంటి తీవ్రటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాకుండా మిగతా మైనారిటీ సంబంధించినటువంటి శాంత స్వభావులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ కూడా ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో చూసినట్లయితే ఇంతకాలంగా మైనారిటీలందరూ కూడా అధికార బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలిచినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు నిర్మల్ జిల్లాలోనూ మైనారిటీ ఓటు బ్యాంకు పెరగడము, క్రమంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా మాకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఏం చేశారు మా విషయంలో అనేటటువంటి ప్రశ్నలు ఈ యొక్క ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భము. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా చూసినట్లయితే ఏకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నటువంటి నేపథ్యం. ఉన్న పరిస్థితుల్లో సాజిద్ ఖాన్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా రేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయన కనుక టికెట్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం తమకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ యొక్క మైనారిటీ ఓటర్లు కూడా మైనారిటీకి చెందినటువంటి అభ్యర్థిగా సాజిద్ ఖాన్ మొగ్గు చూపినట్లయితే ఎలాగూ బీజేపీకి ఇక్కడ చిన్న స్థాయిలో అంటే మంచి బలమైనటువంటి ఓటు బ్యాంకు అభిమాన బలమైనటువంటి నేపథ్యంలో మైనారిటీలు ఎవరినైతే నమ్ముకొని ఇంతకాలంగా జోగురామన్న రాజకీయాలు నేర్పుతూ వచ్చారో ఆ యొక్క ప్రధానమైనటువంటి వర్గం కనుక తనకు దూరం అయితే రాబోయే రోజుల్లో రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఖచ్చితంగా ఎదురు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలోనే ఇటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలు చేసేటటువంటి వారి పట్ల మౌనం వహిస్తున్నట్టుగా మనం భావించాల్సినటువంటి ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ జోషి.